నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చెన్నైలో జరిగిన లాల్ సలం ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు కంటతడి పెట్టారు. అంటే దేనికోసం ఆ కంటతడి పెట్టారు, ఏం జరిగింది అక్కడ అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఐశ్వర్య రజనీకాంత్ మన సినిమాకి లాల్ సలం సినిమాకి డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి విశాల్ హీరో, ఒక అతిథి పాత్రలో వచ్చేసి రజనీకాంత్ గారు చేస్తున్నారు. అయితే ఈ ఆడియో రిలీజ్ వేడుక సభలో అయితే రజనీకాంత్ కంట తడి పెట్టడం జరిగింది. అసలు ఎందుకు కంట తడి పెట్టారంటే ఆ బాధలు ఏమన్నా అంటే కూతురు గురించా లేకపోతే సినిమా గురించా, దేని గురించి? లాల్ సలం అనే సినిమా ఈ అమ్మాయి డైరెక్షన్ చేస్తా విష్ణు విశాల్ని హీరోగా పెట్టి అందులో అతిథి పాత్రలో రజనీకాంత్ గారిని పెట్టింది. ఇంకా దీంట్లో మన జీవిత రాజశేఖర్ గారు కూడా నటిస్తున్నారు, ఇంకా ఉన్నారు, మహామహులు ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ జీవిత రాజశేఖర్ గారు చేసిన సినిమా ఇదే. చాలా అంటే చాలా ఏళ్ళ తర్వాత. అవును, కొంచెం సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రజనీకాంత్ గారిని ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వచ్చినందుకు వైసీపీ చాలా రకాలుగా అంటే ట్రోల్ అని కాదు కదా, ఇంకా చెప్పాలంటే విమర్శను అంతకు మించి మాట్లాడారు. విమర్శ అనకూడదు, ట్రోల్ అని కూడా అనొద్దు, డైరెక్ట్ దాడియే. అంతకు మించి రకరకాల మాటలు అన్నారు. అవన్నిటికి కూడా పాపం మిగతా వాళ్ళు సమాధానం చెప్పారు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ సంఘీ అన్నారు. సంఘీ అంటే ఏంటి? ఏదైనా రాజకీయ పార్టీకి వీళ్ళు మద్దతు తెలిపితే దాన్ని సంఘీ అంటారు. కానీ రజనీకాంత్ గారు ఏ పార్టీకి నేను మద్దతు తెలపట్లేదు అన్నట్టుగానే ఉన్నారు, అయినప్పటికీ కూడా ట్రోల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈవిడ ఏం చెప్పుకొచ్చిందంటే, నిజంగా మా నాన్న ఎవరికన్నా రాజకీయ పార్టీకి మద్దతు పలికితే ఆయన లాల్ సలం సినిమాలు నటించేవాడే కాదు. ఇది పూర్తిగా అదేంటిది మా రెడ్ ఫ్లాగ్ సంబంధించిన సినిమానే. సో అట్లాంటి వాళ్ళు ఈ సినిమా చేయరు, మీరు అది అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రజనీకాంత్ గారు కూడా మాట్లాడుతూ ఆ మధ్యకాలంలో విజయ్ని ఇతన్ని కలిపి ట్రోల్ చేస్తా, ఇతన్నేదో అన్నాడని అతన్నేదో అన్నాడని చాలా మంది రాసుకొచ్చారు. విజయ్ నా కళ్ళ ముందు పెరిగినవాడు, అతను నేను ఎందుకు అంటాను, నాకు అవసరం ఏముంది అని చెప్పి నాకు క్లారిటీ ఇచ్చాడు. మేమేమో మాట్లాడుకుంటుంటే దానికి పరోక్షంగా వేరే వేరే నానార్థాలు తీసి అతన్ని నిన్నన్నాడు ఇతను నన్నన్నాడు అన్నట్టుగా ఏదో చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇకపోతే విజయ్ కూడా ఈ మధ్యకాలంలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు, అండ్ రాజకీయ పార్టీ గురించి కూడా వాళ్ళ ఆవిడకి ఇష్టం లేదన్నట్టుగా ఆవిడ వెళ్ళి దూరంగా ఉంటున్నారని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా లాల్ సలం సినిమా రజనీకాంత్ వాళ్ళ అమ్మాయి ఆఫ్టర్ లాంగ్ టైం తను తీస్తుంది. ఇంతకుముందు కూడా కొచ్చడే అని కొంచెం అదేదో మోషన్ క్యాప్చర్ పిక్చర్ అని చెప్పేసి ఏదో చేశారు, అది ఇంకేదో అయ్యింది. 3 మూవీ కూడా తనే తీసింది కదా, కొలవెరీ హిట్ కదా పాట. అది ఓకే, అప్పుడంటే వాళ్ళు ఏదో కలిసి ఉన్నారు, బాగానే ఉన్నారు కాబట్టి పండింది. మరి ఇప్పుడు ఈమె తండ్రి మీద ఆమె ఎందుకు? రఘువరన్ బీటెక్ కూడా తనే కదా. అంటే ఆ రఘువరన్ బీటెక్ ఎంత మాసివ్ హిట్ అంటే అదే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు బాగానే తీసుకున్నారు మంచి మంచి సినిమాలు. విడిపోయిన తర్వాత ఆయన సోలోగా ఏవో హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఈఎంఐ విషయానికి వస్తే ఎందుకో అనుకోకుండా చాలా భావోద్వేగానికి గురైంది. మా నాన్నని డైరెక్ట్ చేశాను, లాంగ్ బ్యాక్ తర్వాత మా నాన్న నా సినిమాలో యాక్ట్ చేశాడు, అది కూడా అతిథి పాత్రలో చేశాడు, అండ్ ఈ ఫంక్షన్కి వచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ జనాలందరినీ వదిలేస్తే కూతురు తండ్రితో ఏదో చెప్పాలనుకుంది, భావోద్వేగమైంది. తండ్రి కూడా కూతురుతో ఏదో చెప్పాలి, మాట్లాడాలనుకున్నా. ఎందుకు అదే అంత పెద్ద వేదికను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? అక్కడ కూతురు అలా ఎమోషన్ అవుతుందని ఈయనకు కూడా అనిపిలా. ఎప్పటి నుంచో లోపల ఏమో ఉండుంటాయి, సందర్భాలు దొరకట్లా వీళ్ళకి. అనుకోని సందర్భాల్లో సంథింగ్ ఏదైనప్పుడు అలా ఎమోషనల్ అవుతారు అందరి ముందు. అది తాకాల్సిన వాళ్ళకే నేరుగా తాకుద్ది, మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఏదో అయ్యిందిలే అనుకుంటారు. ఆయన కూడా తాగినప్పుడు ఆయన కూడా భావోద్వేగానికి ఫీల్ అయ్యి తను కూడా ఏదో మాట్లాడతారు. అలా ఒక కూతురు తండ్రి వాళ్ళు ప్రేమను పరస్పరంగా పంచుకొని చెప్పుకొని కంటతడి పెట్టుకున్నారు అంతే తప్ప దీన్ని కూడా మళ్ళీ చాలా మంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే విడాకుల తర్వాత తీసిన సినిమా కాబట్టి బాధలో తీసింది, సో సానుభూతి కోసం ఇది చేస్తుందా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే సానుభూతి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ఇక్కడ. సానుభూతి ఎందుకు? ప్రతి కూతురు తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. ఏళ్ళ తరబడి కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, చిన్నప్పుడు అంటే అనుకోవచ్చు,
బాగా ఏజ్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ హీరో. 75 years ఉన్నాయి అనుకుంటా. ఆవిడ కూడా 40-45 ఉండేటువంటి ఒక పెద్ద కూతురు. ఈవిడ ఏం చెప్పుకొచ్చిందంటే, నిజంగా మా నాన్న ఎవరికన్నా రాజకీయ పార్టీకి మద్దతు పలికితే ఆయన లాల్ సలాం సినిమాలు నటించేవాడే కాదు. ఇది పూర్తిగా అదేంటిది మా రెడ్ ఫ్లాగ్ సంబంధించిన సినిమానే. సో అట్లాంటి వాళ్ళు ఈ సినిమా చేయరు, మీరు అది అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రజనీకాంత్ గారు కూడా మాట్లాడుతూ, జీవితాన్ని అంతా చూసేశారు వీళ్ళు. వాళ్ళల్లో ఎప్పుడైనా ఏదైనా ఇట్లాంటి విడాకులు అలాంటివి ఏమైనా అయినప్పుడు మాట్లాడుకోరు, ఏం చేయరు. వాళ్ళు జస్ట్ మౌనం పాటించి కళ్ళతోనే ఏదో జరిగిందిలే అని డీసెంట్గా అట్లా అర్థం చేసుకుంటారు. ఎప్పటికైనా తండ్రికి ఏదో చెప్పాలి అనే ఒక ఫీలింగ్ కూతురులో ఉంటుంది. నా కూతురు ఏదన్నా చెబితే వినాలన్న ఫీలింగ్ తండ్రికి ఉంటుంది. అలా అనుకోని సందర్భంలో కూతురు ఎమోషన్ అయ్యి నా తండ్రి గురించి ఒక మాట అనేసరికి, అరే ఇతనికి కూడా ఏవేవేవో గుర్తొచ్చి బాధపడతాడు. ఒక చిన్న కన్నీటి పొట్టు రాలేదు. ఇక్కడ ఓవరాల్గా ఈ ఫంక్షన్లో లాల్ సలాం సినిమా గురించి వీళ్ళు చేసిన ప్రమోషన్స్ ఒక ఎత్తు అయితే, ఏదో తండ్రికి చెప్పుకోవాలని కూతురు తపన పడింది. ఆ తాపత్రయాన్ని తండ్రి కూడా అర్థం చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. అంతే జరిగింది. సో ఈ సినిమా అంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోలేంది సభాముఖంగా మాట్లాడుకున్నారు అని అనుకో. అది కూడా మాట్లాడుకోవాలా, చెప్పారు. ఏదో చెబితే అది ఇంకో రకంగా ఆ మనసుకు తాకింది. నా కూతురు నాకేదో చెప్పుకోవాలనుకుంది ఇన్నేళ్ళకి అని. ఇక్కడ తండ్రి కూడా ఏదో చెప్పాలని, నా తండ్రి నాతో ఏదో మాట్లాడాలనుకున్నాడు ఇన్నేళ్ళకి, నా కూతురికి కూడా తాకింది. అంతే. అంటే ఇప్పుడు ధనుష్ ఏదైతే ఐశ్వర్య విడాకులు ఉందో దీనివల్ల వాళ్ళిద్దరు బాగా సఫర్ అయ్యారా? అంటే ధనుష్ కన్నా ఎక్కువ రజనీకాంత్ ఇంకా ఐశ్వర్య వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారా అసలు? అంటే ఇక్కడ రజనీకాంత్ గారు ఎక్కువ ఇబ్బంది పడతారు. రీజన్ ఏంటంటే, ఎంతో మందికి ఎన్నో నీతులు చెప్పి ఉన్నప్పుడు నా ఇంట్లోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, నేను చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకెందుకు నాకు ఈ పెద్దరికం అనే ఒక ఫీలింగ్ ఆ ఏజ్లో ఉన్నటువంటి తండ్రులకు ఉంటుంది. ఇంకా సినిమాల్లో ఇప్పుడు పెద్దరాయుడు పాత్ర పోషించేటువంటి మోహన్ బాబు లాంటి వాళ్ళు, ఓకేనా, నెక్స్ట్ సంథింగ్ ఆ రేంజ్ వాళ్ళు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇట్లాంటివి అయితే వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళ వల్ల అవ్వదు. అంటే ఇంతమందికి రోజు నీతులు చెప్పుకుంటూ నా ఇంట్లో ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోలేకపోయానే, ప్రాబ్లం ఉందని నా కూతురు నాకు చెప్పుకోలేకపోయింది, నా అల్లుడు నా దగ్గర మాట్లాడలేదు, నేను ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు, మొత్తానికి ఏదో అయ్యింది, సరే పోన్లే నష్టమైంది, ఎప్పుడైనా సరే ఏదో రకంగా నాకు తెలియకపోదా మాట్లాడుకోమా అన్నట్టుగా ఒక ఇబ్బంది వాతావరణంలోనే బ్రతికే వాళ్ళు సడన్ గా కూతురు అంత భావోద్వేగానికి గురయ్యేసరికి ఈయనకు కూడా ఏడుపొచ్చు. సో ఇది ప్యూర్లీ చూసుకుంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న బాండింగే తప్పితే ఆ లాల్ సలాం టీంకి అండ్ ఈమె ఏదో చెప్పాలనుకున్న దానికి ఆయనకు అర్థమైన దానికి మిగతా వాళ్ళు రాసేదానికి సంబంధం లేదు. రైట్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.